ఇక్కడ ఏమైనా వేస్తారో చెప్పండి, వీడియో రికార్డ్ చేస్తాను. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఎప్పుడైనా ఎవరైనా సిరిజ్యోతి పూజ గురించి ఎప్పుడైనా విన్నారా అండి? చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియలేని వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ సిరిజ్యోతి పూజ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పే ముందు ఈ పూజని ఏ ఏ సందర్భాల్లో చేస్తారనేది చెప్తానండి. ఈ పూజను నార్మల్గా ఏదైనా శుభకార్యాల్లోని కానీ, పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాల్లో, ఇంట్లోని ఏదైనా ఒక మంచి జరగాలి అని అనుకునేటప్పుడు, లేదా ఏదైనా చికాగ్గా ఉన్నది, కొద్దిగా పీస్ఫుల్ కావాలి, ఇంట్లో ఒక ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్ కావాలి అని అనుకునేటప్పుడు, లేదా ఏదైనా ఒక కార్యం తలపెట్టి అది జరగాలి అని మొక్కుకొని, అంటే ఈ సిరిజ్యోతి పూజ చేస్తాను అని అమ్మవారికి మొక్కుకొని కార్యం నెరవేరిన తర్వాత మనం ఇలా పూజ చేసి బంధుమిత్రులను పిలుచుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పూజ ఎలా చేయించుకోవాలి, ఎవరు చేస్తారు, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మొదటైతే ఈ పూజ అసలు నాకు ఎలా పరిచయం అయింది, దీని గురించి నాకు ఎలా తెలుసు అనేది చెప్తాను. మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ అంకుల్ జగన్మోహన్ అంకుల్. ఈ అంకుల్ నాకు యోగాలో, నేను రోజుకి ఎర్లీ మార్నింగ్ యోగాకు వెళ్తాను, సో అక్కడ యోగాలో పరిచయం అయ్యారు. సో అంకుల్ వచ్చేసి విజయనగరం దగ్గర ఉన్న సబ్బవరం వైపు ఉన్న దేవీపురం దేవాలయంలో ట్రస్ట్ మెంబరు. అలాగే అక్కడ అన్ని మంచి చెడ్డలన్నీ చూసుకుంటారు. వాళ్ళందరికీ ఒక గార్డియన్ లాగా ఉంటారనమాట. అక్కడ ఏవైనా కావాలి, అవసరాలు ఏమైనా ఉన్నా సరే ఇక్కడ వైజాగ్ నుంచి అన్ని ఏమైనా వస్తువులు కావాలన్నా కూడా అంకుల్ గారే పంపిస్తూ ఉంటారు. సో అంకుల్ నాకు యోగాలో పరిచయం అవ్వటం వల్ల నేను అమ్మవారి భక్తురాలిని అని అంకుల్ గారే గుర్తించి నన్ను ఫస్ట్ టైము ఈ సిరిజ్యోతి పూజకి ఆహ్వానించారు. ఇది పూజ ఏంటి అంటే, ఇప్పుడు పూజ వివరాల్లోకి వెళ్ళిపోదాము. సిరిజ్యోతి పూజ అంటే ఏంటి అంటే, మనకి శ్రీచక్రం ఉంటుంది కదా, అది బాగా ప్రాక్టీస్, అందులో నిపుణులు కొన్ని సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారు కదా, వాళ్ళు గీస్తారనమాట. శ్రీచక్రాన్ని గీసి అందులోని దాన్ని పూలతో, కొన్ని రకాల పువ్వులు, కొన్ని రంగుల పువ్వులు అని కొన్ని ఉంటాయండి, వాటి గురించి నాకు పెద్దగా తెలీదు. బట్ కొన్ని రకాల పువ్వులతో అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత 4 వైపులా 4 శ్రీచక్రాలు పెడతారు. అలాగే మధ్యలోని సెంటర్లో, అంటే అమ్మవారు ఉండే స్థానంలోనే ఒక జ్యోతిని వెలిగిస్తారనమాట. ఆ జ్యోతి పేరే సిరిజ్యోతి. ఈ పూజ పేరు సిరిజ్యోతి పూజ. ఇంతకీ ఈ పూజ ఎవరు చేయిస్తారు అని అనుకుంటున్నారు కదా, ఈ పూజ పంతులు గారులు, అయ్యవార్లు వీళ్ళెవరు చేయించరు. నేను చెప్పాను కదా దేవీపురం అని, ఆల్రెడీ దేవీపురానికి సంబంధించిన వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో అదే దేవీపురంలోని గురువు గారు వాళ్ళ అమ్మాయి ఉంటున్నారనమాట. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూతురు, గురువుగారు కూతురు 3 ఉన్నారు. వాళ్ళు 3 కూడా శ్రీ విద్యా ఉపాసకులు. అలాగే అక్కడ చాలామంది శ్రీ విద్యను నేర్చుకుంటున్నారు. ఎక్కడ శ్రీ విద్య అనేది చాలా చాలా పవర్ఫుల్. ఎక్కడ బీజాక్షరాలు, మంత్రాలు కానీ ఎక్కడ కూడా తప్పు చదవకూడదు. సో పర్ఫెక్ట్గా చదివించడం కోసం అక్కడ చాలామంది ఆడవాళ్ళకి ఎక్కువగా, అక్కడ ఏంటి అంటే దేవీపురంలో ఆడవాళ్ళకి చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అమ్మవారు కూడా స్త్రీయే కాబట్టి. సో చాలామంది ఆడవాళ్ళకి ఉచితంగా నేర్పిస్తున్నారు. అలాగే ఫారినర్స్ కండి, వీళ్ళకి ఏంటి అంటే ఆ దేవీపురం రన్ అవుతుందంతా కూడా ఫారినర్స్ మీదే. చాలామంది యూఎస్ నుంచి, యూకే నుంచి చాలామంది ఫారినర్స్ మన సంస్కృతి గురించి డెప్త్గా తెలుసుకొని, అందులో ది బెస్ట్ ఏంటి అంటే శ్రీ విద్య అనమాట. శ్రీ విద్యని ఉపాసిస్తున్నారనమాట, నేర్చుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా కోర్సెస్ కూడా ఉన్నాయి. సో నేర్చుకుంటున్నారు. అక్కడ నేను బ్లూ కలర్ శారీ కట్టుకుని ఉన్నారు కదా, ఆ మేడం గారే ఇప్పుడు ఈ పూజని దగ్గరుండి జరిపిస్తారనమాట. అయితే ఈ పూజా విధానం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్ గణపతి పూజ, సత్యనారాయణ వ్రతం, ఈ పెళ్ళిళ్ళలో చేసే పూజలు, వీటన్నిటికీ భిన్నంగా ఈ పూజా విధానం ఉంటుంది. బట్ పూజలో కూర్చుంటే మాత్రం ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా చాలా క్లియర్గా తెలుస్తాయండి. అయితే అక్కయ్యపాలెంలోని ఒక మేడం, ఒక పద్మ గారు,
ఆవిడ ఇల్లు కొనుక్కున్నారు, ఫ్లాట్ తీసుకున్నారు. ఆవిడ కూడా అమ్మవారి ఉపాసకులే అనమాట, అమ్మవారి భక్తురాలు. సో అంకుల్ తెలుసు అనమాట. సో అంకుల్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఈ పూజ గురించి అయితే మాత్రం ఆ ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. సో పూజ అది చేస్తే నన్ను హెల్ప్ అంటే సేవ చేయడానికి అనమాట. సేవ, అమ్మవారికి సేవ రూపంలో మనం ఏదో ఒక రూపంలో అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే మనకి అది ఎంత మంచిదో నేను మాటల్లో చెప్పలేను, అది అమ్మవారి భక్తులుగా తెలుస్తుంది. సో అలా సేవ రూపంలో నేను కూడా వెళ్ళాను. అంకుల్ పిలిస్తే నేను కూడా వెళ్ళి అక్కడ పూలు అవి అలంకరించాను. ఫస్ట్ టైం అనమాట ఇది, నా ఫస్ట్ పూజ. సిరిజ్యోతి పూజ నా ఫస్ట్ పూజ అనమాట. నా లైఫ్లోనే ఫస్ట్ పూజ, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో వెళ్ళి అవన్నీ చూసి పూజా కార్యక్రమం పూర్తిగా అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి వాటన్నిటి గురించి తెలుసుకున్నాను. అంటే నాకు ఎంతవరకు అర్థమైంది, అక్కడ ఎవరితోని మాట్లాడటానికి అంత అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ పూజ జరుగుతుంది, మనం వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు కదా. సో అందుకని ఎక్కువగా డీటెయిల్స్ అడగలేదు. బట్ ఖడ్గమాల స్తోత్రం మీదే మొత్తం పూజ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇదిగో నన్ను కూడా అందులో మెంబర్ని చేస్తారండి. నాకు అంకుల్ ఇచ్చారు, ఇది వేసుకోమ్మా, ఇక్కడ నువ్వు ఇంకా దేవీపురంలో అమ్మవారి గుళ్ళు మెంబర్వి నువ్వు అనేసి అని చెప్పారు. అయితే వెళ్ళి అన్నీ మొత్తం అలంకరణ అయితే పూర్తయింది. అలాగే చుట్టూతో కూడా ప్రమిదలో దీపాలు వెలిగించారు, మీరు చూస్తున్నారా, మధ్యలో ఒక జ్యోతి. అలాగే చుట్టూతో కూడా ప్రమిదల్లోనే కింద తమలపాకు పెట్టి ప్రమిదల్లో దీపాలు అవి వెలిగించారు. ఇంకా వాళ్ళ ఇల్లు అది పూర్తిగా ఇంక వీడియో తీయడానికి అవ్వలేదు, హడావిడిగా ఉంటుంది కదా. సో అందులోని ఫస్ట్ టైం వెళ్ళాను, కొంచెం నర్వస్గా ఉన్నాను. ఇంకా అందరూ కూడా ఇక్కడ పూజకు సిద్ధమయ్యారు. ఈ పూజలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి, పలానా వ్యక్తులే చేయాలి, పుణ్యస్త్రీలే చేయాలి అని ఏమీ లేదు, దంపతులు చేయొచ్చు, ఎవరైనా పూర్య సుహాసనలు అంటారు కదా వాళ్ళు చేయొచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి ఓపిక ఉండాలి, అమ్మవారి మీద నమ్మకం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, ఆ ప్రేమతో ఎంతసేపు అయినా కూర్చొని చేయగలమన్నమాట. సో అలా ఎవరైనా చేయొచ్చు, దీనికి ఎటువంటి నియమాలు లేవు. అలాగే ఇక్కడ మేడం గురూజీ వాళ్ళ అమ్మాయి అనమాట, కానీ ఆవిడ కూడా నాన్నగారు అని పిలవరు, గురూజీ అనే పిలుస్తారు. సో మొత్తం దాని గురించి అంటే శ్రీచక్రం గురించి, టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శ్రీయంత్ర ఇది మన శ్రీయంత్ర 2 డైమెన్షనల్ ఫామ్ చూస్తున్నాము. ఇదే శ్రీచక్రము ఒక 3 అంతస్తుల భవనం లాగా 108 అడుగులు బై 108 అడుగులు 54 అడుగులు ఎత్తు ఉంటే ఎలా ఉంటుంది ఆ భవనము, అది శ్రీయంత్ర మహామేరు అని అంటారు. సో అటువంటిది గురూజీ బాంబేలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేసేవారు, న్యూక్లియర్ సైంటిస్ట్. అటువంటిది ఆయన్ని అమ్మవారు ఎంచుకొని బాలస్వరూపంలో కనిపించి నాన్నగారు పిలిచి నాకు ఇల్లు కట్టించండి నాన్నగారు అని చెప్పేసి ఆవిడ కోరడం మేర ఇక్కడ దేవీపురం దగ్గర ఇప్పుడు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అయ్యిందో ఆ ల్యాండ్ అంతా కూడా ఒక 3 ఎకరాల భూమి ఒక పుట్రేవు బాబురావు గారు వాళ్ళ సోదరులు అందరూ కలిపి ఇచ్చారు. వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చి దానంగా ఇచ్చారనమాట. ఆ తర్వాత అమ్మవారు నాకు చాలా రకాలైన అనుభూతులు అన్నీ కూడా దర్శనాలన్నీ చూపించిన తర్వాత ఓకే ఇక్కడే కట్టాలని ఒక నిర్ధారణ అయింది. దాంతో 1983 నుంచి ప్రారంభం చేసి 1990 వరకు కూడా ఈ గుడి తలుపు మెయిన్ స్ట్రక్చర్ అన్నది అడుగడుగునా ఎక్కడైనా ఎందుకంటే సైట్లో 5 పువ్వులు, తర్వాత 2 పువ్వులు, ఆ తర్వాత అష్టకోణం, త్రికోణం, బిందు, మొత్తం 9 ఉంటాయి ఈ ఆవరణ, నవావరణ. సో ఈ 9 ఆవరణ ఈ చుట్టూరా ఉన్న ఈ స్క్వేర్లోని చతురస్రంలోని 28 మంది దేవతలు ఉంటారు. ఆ తర్వాత ఈ అమృతానంత పర్యంత వందే గురు పరంపరా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. సర్వజనం వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. సర్వజనం వశమానయ స్వాహా. హ్రీం శ్రీం చక్రాకారాయ నమః. హ్రీం శ్రీం కల్పాయ నమః. హ్రీం శ్రీం హంసతూల మహోపధానాయ నమః. హ్రీం శ్రీం
నౌసుంభాసరణాయ నమః ఐం హ్రీం శ్రీం మహావితారకాయ నమః ఐం హ్రీం శ్రీం మహామాయాయ వనికాయై నమః ఐం హ్రీం శ్రీం జయే ఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం నమః ఐం హ్రీం శ్రీం జయే ఈలహ్రీం నమః ఐం హ్రీం శ్రీం హసకహలహ్రీం నమః ఐం హ్రీం శ్రీం సకలహ్రీం చూశారు కదా, ఇంకా చాలా పెద్దది ఉందండి. అంటే చూడాలంటే చాలా పెద్దది ఉంది, బట్ వీడియోలో ఎంత అయిపోతుందని నేను మెయిన్ క్లిప్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి పెట్టాను. మీరు అక్కడ చూస్తున్నట్టయితే బీజాక్షరాలు ఇవన్నీ కూడా చదువుతున్నారు. అలాగే ముద్రలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఈ పూజలో ముద్రలు వాళ్ళు వేయిస్తారు దగ్గరే ఉండి. ఆ ముద్రలను కూడా చాలా కరెక్ట్గా వేయాలన్నమాట. సో మాతో కూడా పూజ చేయించారు. వెనకతలు మేమందరం కూర్చున్నాం కదా, మాతో కూడా పూజ చేయించారు. ఇంకొకటి ముఖ్యంగా అమ్మవారికి చాలా ఇష్టమైన పూజ ఏంటి అంటే కుంకుమ పూజ. కుంకుమ పూజని మనం ఇంట్లో కూడా చిన్న ఒక ప్లేట్లోని అమ్మవారి స్తోత్రాలు జపించి ఇలా కుంకుమ వేసుకున్నా సరే అది అమ్మవారికి పూజ చేసినట్టే. సో కుంకుమ పూజ కూడా చాలా విశిష్టత, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా దేవీపురంలో. సో అందుకని కుంకుమ పూజ కూడా మాతో చేయించారనమాట. ఇక సహస్రాక్షి అమ్మవారు ఫోటో ఉంది కదా, సహస్రాక్షి అమ్మవారి ఫోటో కింద మేము అక్కడ ప్లేట్లోని కొంచెం కుంకుమ ఇస్తే అలా కుంకుమ పూజ చేసాము. ఆ తాడు తీసుకెళ్ళి మనం ఇంట్లో ఎవరికైనా కట్టచ్చు, లేదా దేవుడి గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదా మన డబ్బుల బీరువలో అయినా సరే పెట్టచ్చు. ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి అది ఇచ్చారు. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక్కొక్కరికి పూజ చేయకముందు ఎలా ఉంది, పూజ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కూడా ఒక్కొక్కరితో మాట్లాడించారు. అలాగే ఈ పూజలో కొన్ని సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసకులు వీళ్ళందరూ కూడా, సో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా పేరున పిలిచి వాళ్ళందరికీ అప్రిషియేట్ చేశారనమాట. మేడం గారు, రమ మేడం గారు. ఇందాకలా మీరు నించొని చూశారు కదా అంకుల్, ఆ అంకుల్ వచ్చేసి శ్రీచక్రాన్ని గీశారు. ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ కూడా ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు. చాలా చక్కగా స్పష్టంగా మంత్రాలని ఉచ్చరిస్తూ చాలా చక్కగా పూజనైతే పూర్తి చేయించారండి. అండ్ అంకుల్ గారు గురించి కూడా మాట్లాడారు. అలాగే నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను చెప్తున్నాను. నా పేరు ధనశ్రీ. జగన్ అంకుల్ వాళ్ళ యోగా సెంటర్లోని జాయిన్ అయ్యాను. అంకుల్కి ఎలా అర్థమైందో నాకు అమ్మవారు అంటే ఇష్టమని మొత్తానికి నన్ను తీసుకొని వచ్చారు. అసలు ఇక్కడ ఎవ్వరూ నాకు పరిచయం లేరు, అందరూ కొత్త వాళ్ళే. కానీ నేను అమ్మవారిని ఎక్కువగా ప్రేమిస్తాను, పూజిస్తాను. అంటే నార్మల్గా రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాను. నాకు 2 ఆడపిల్లలు, ఒక ఆమె శ్రావణ మాసంలో పుట్టింది, ఒక ఆమె నవరాత్రుల్లో పుట్టింది. అప్పుడు కూడా నాకు తట్టలేదు అమ్మవారు అని. కొన్నాళ్ళ క్రితం, ఒక 6 సంవత్సరాల క్రితం నాకు ఒక పెద్ద ఆపద వచ్చినప్పుడు నా పసుపు కుంకాలు నిలబెట్టి తల్లి అని నేను ఆవిడ కాళ్ళ మీద పడి ఏడ్చేసాను. నా కళ్ళతో కన్నీళ్లతో ఆవిడ పాదాలు కడిగేశాను. నాకు సమస్య అది తీరిపోయింది. అప్పటి నుంచి అమ్మ పాదాలు పట్టుకోవటం మొదలైంది. పట్టుకోవటం ఒకటే తెలుసు, ప్రేమించడం ఒకటే తెలుసు, మాట్లాడటం ఒకటే తెలుసు. మెడిటేషన్ బాగా చేస్తాను. అమ్మని దీపంలో చూసుకుంటూ చాలా ఎంత టైం అయినా నేను ఉండిపోగలను. సో ఆ మెడిటేషన్ చేస్తాను. కానీ ఫస్ట్ టైం నేను సిరిజ్యోతి పూజ చూడడం అండి, ఇది నిజంగా నా అదృష్టం. నేనెవరో మీకు ఎవరికి తెలియదు, మీరెవరో నాకు తెలీదు. అయినా కూడా వచ్చి ఇలా ఇక్కడ వరకు నేను వచ్చాను అంటే ఆ అమ్మ అలా నడిపించింది. నేను మొన్ననే అనుకున్నాను, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, చిన్న పాప మెచ్యూర్ అయింది, అమ్మ నాకు అడ్డంకులు వస్తాయా ఏంటి, పాపకి కొద్ది చదువు బైపీసీ తీసుకుంది, సో తనకు సపోర్ట్ చేస్తున్నాను నేను, ఇవన్నీ ఉన్నాయి, నేను దూరం అయిపోతున్నానా ఏంటి అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. మొన్న నవరాత్రులకి, అక్టోబర్లో వచ్చిన నవరాత్రులకి తిరిగి, లేదు నేను పట్టుకుంటాను, నువ్వు మాత్రం నన్ను వదలొద్దు, నేను నిన్ను వదిలేసినా నువ్వు నన్ను వదలొద్దు అని అడిగాను. వదలలేదు, తీసుకొని వస్తుంది ఇలాగా నెమ్మదిగా అందరిలో కలుపుతుంది. నిజంగా సుజాత గారు, నిజంగా మీ వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి, అమ్మ చూసుకుంటుంది. ఈ శుభకార్యంలో మమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అలాగే పూజ దగ్గరుండి చేయించిన మేడం గారికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా ఇలా నాకు అమ్మవారితో ఉన్న అనుబంధాన్ని నేను వాళ్ళందరితో పంచుకోవడం నిజంగా నా అదృష్టం అండి. ఆ అవకాశం ఇచ్చారు అంకుల్ గారు వల్లే, నిజంగా జగన్ అంకుల్ వల్లే నేను ఇవన్నీ చూడగలిగాను, అమ్మవారికి ఇంకా దగ్గర అయ్యాను. అమ్మవారు జగన్ అంకుల్ రూపంలో నా దగ్గరికి పంపించారు, నా దగ్గరికి వచ్చారని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను. సో ఇంకా మొత్తం పూజాది అయిపోయిన తర్వాత దేవీపురం నుంచి శ్రీచక్ర యంత్రం, అలాగే ఒక చిన్న గిఫ్ట్ మొమెంటో, అలాగే అమ్మవారి ఫోటో, ఇవన్నీ కూడా
రమా మేడం గారు చెప్పారు. తర్వాత నార్మల్ పూజ అంతా అయిపోయాక రమా మేడం గారు చాలా క్యాజువల్గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నాకు బాగా అనిపించింది. అలాగే ఇప్పుడు ఎవరైతే హౌస్ వార్మింగ్ చేసుకున్నారో, గృహప్రవేశం చేసుకున్నారో సుజాత గారు, నేను ఇందాక పద్మ గారు అని చెప్పాను కదా, కాదు సుజాత గారు, వాళ్ళు నాకు రిటర్న్ గిఫ్ట్ అది ఇచ్చి, తాంబూలం అది ఇచ్చి, వాళ్ళ పిల్లలు చాలా చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా నాకు తాంబూలం ఇచ్చారు. నిజంగా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నా జీవితంలో నేను చూడలేదు. చాలా బాగా అనిపించింది. వాళ్ళందరికీ మంచి జరగాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటున్నాను. సరదా, అదొక రిటర్న్ గిఫ్ట్ చూడడం అంటే సరదా. ప్రసాదాలు పెట్టారు, చలివిడి పెట్టారు, అలాగే బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ, అలాగే ఒక గిఫ్ట్, ఒక గ్లాస్ బౌల్, గ్లాస్ జార్ లాంటిది ఒకటి ఇచ్చారు. చాలా, నాకు అసలే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం. చాలా కలెక్షన్ దాచి షోకేస్లో పెట్టుకుంటాను. సో ఇది రావడంతో చాలా బాగా అనిపించింది, అబ్బా బాగుంది అనేసి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది బ్యాగ్ అండ్ జూట్ బ్యాగ్ ఒకటి. సో ఇదనమాట నా సిరిజ్యోతి పూజ. లైఫ్లో ఫస్ట్ టైం సిరిజ్యోతి పూజ చూడటం. ఇంకా తర్వాత ఇంకా చాలా సిరిజ్యోతి పూజలకి అటెండ్ అవుతాను. సో అదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నాకు తెలిసినంతలో ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నానండి. బాయ్ అండి.